సినిమాల్లో దేవి దేవతలకు నగ్నంగా ఒక సినిమాలో శివుడు పరిగిస్తుంటాడు బాత్రూంలో నుంచి, ఒక కామన్ మ్యాన్ అతన్ని తరుముకుంటాడు, రక్షించండి, శివుడు ఏంది రక్షించమని చెప్పబోయేది. అదేవిధంగా దేవి దేవతలను ఎక్స్పోజింగ్ చేయిస్తారు. అదేవిధంగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను పుట్టినాను, సనాతన ధర్మం అని చెప్పి మా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. ఆయన సినిమా ఏదో ఉంది, అత్తగారికి ఇంటికి దారి ఏంది అని చెప్పేది. ఆ సినిమాల్లో అతను ఇంద్రుడు అహల్య సన్నివేశాన్ని అక్కడ పెడతాడు. ఆ సన్నివేశం ఏందది, వేరే వాడి పెళ్ళానికి ఇంద్రుడు అనేవాడు పోయేసి వశపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ ధర్మం గురించి? మీరు తెలిసి తెలియక ఒక సమీగా అని చెప్తే వాడిని రోడ్డు మీద తీసుకుని వచ్చి వాడి అమ్మ ఆలిని తిట్టి వాడికి పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్తారు. మీ ధర్మంలో ఉన్న వాళ్ళు మీ ధర్మాన్ని రోడ్డు మీద తీసుకొని వస్తుంటే మీరు హిందువులాగా ఏం చేస్తున్నారు? ఒక తల్లి చెప్తుంది, వినాయకుల అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మనసుకు బాధ కలుగుతుందండి, కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఇటువంటి సమాజంలో మేము ఎందుకు బ్రతకాలా? ఆ భగవంతుడు సంపేస్త దరిద్రం పోద్దని చెప్పి అక్కడ తిరుపతిలో లడ్డు కల్తీ జరుగుతుంది. ఆ తిరుపతిలో లడ్డు కల్తీ జరిగితే అక్కడ లోపల వంట చేసేదంతా ఎవరు? 16 అణాల బ్రాహ్మణులు వడి వేసుకొని ఉండాలా, తడిగుడ్డతో లడ్డూలు తయారు చేస్తారు. చేస్తే ఒక తల్లికి కొన్ని ఛానల్ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఉదయం లేస్తే జనాల్ని రెచ్చగొట్టి ముస్లింలను తిట్టించడమే వాళ్ళ జీవిత ఆశయంలాగా పెట్టుకున్నారు. ఆడు చెప్తే ఆమె చెప్తుంది, ఈ తుర్కనా కొడుకుల వల్ల లడ్డూలో కల్తీ జరిగింది, ఈ తుర్కనా కొడుకుల వల్ల జరిగిందని చెప్పి. ఆ తుర్కనా కొడుకులకి దేవస్థానములకి ఏ నా కొడుకు తీసుకొని వెళ్తున్నాడో మా మసీద్లలో మేము తీసుకొని వెళ్తున్నాం. మా ఏదైతే మా పండుగలు జరిగితే మిమ్మల్ని వచ్చి అయ్యా రాండి సోదర భావంగా ఉంటామని చెప్పారు. ఏ రోజైనా మీరు మీ దేవస్థానాలు మాకు తీసుకొని వెళ్ళారా? మా దర్గాల కార్యక్రమాలు, మస్జిద్ల కార్యక్రమాలు, మిలాదుల్ నబీ కార్యక్రమాలు జరిగినప్పుడు స్టేజ్ల మీద మిమ్మల్ని తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెట్టుకుంటాము. మీ బ్రహ్మోత్సవాలు, మీ తిరునాళ్ళు, మీ దేవుళ్ళ ఊరేగింపులు జరిగినప్పుడు ఏదైనా ఒక ముస్లింకి మీరు స్టేజ్ మీద కూర్చోబెట్టినారా? మీరు ప్రసాదాలు తినరు అంటున్నారు. మేము ఇస్తున్నాం కాబట్టి మీరు తింటున్నారు. మీరు ప్రసాదం ఇవ్వండి, మేము తినకపోతే అడగండి. మీరు ఇవ్వకుండానే మీరు డిసైడ్ చేసుకుంటే ఎలాగా? ఇప్పుడు మహేందర్ సమీ గారికి ప్రసాదం ఇస్తే తింటారు, ఖచ్చితంగా తింటానండి. ప్రసాదంలో విషం కలిపి ఉంటారు. మీరు తినే వస్తువు తింటారు, ఏ హలాల్ వస్తువు అయినా నేను తింటాను. ఎందుకంటే నా ధర్మము హలాల్ వస్తువులు తినడం నాకు నేర్పించింది. ఏ హలాల్ వస్తువు మహేందర్ కాదు, రోడ్డు పక్కన అడక్కని తినేవాడు ఇచ్చినా నేను కళ్ళకు అద్దుకొని తింటాను. తప్పులేదంటారు? తప్పే లేదండి. తప్పేంది చెప్పండి? ఆ మహాతల్లి చూస్తే ఆ తిరుపతిలో ఏదైతే లడ్డు ఉందో ఈ తుర్కనా కొడుకుల వల్ల దీంట్లో అంతా కలిపేశారన్నారు. రేపు ఆమె ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు, వాళ్ళకి బిడ్డలు పుట్టకపోతే ఈ తుర్కనా కొడుకుల వల్ల మాకు బిడ్డలు పుట్టడం లేదని చెప్తారా? తప్పు జరిగితేమో ఇది. ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే వీళ్లకు ఇంతమంది సంతానము 18 మంది బిడ్డలు, 20 మంది బిడ్డలు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 10 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటారు మహేందర్ గారు. 4 పెళ్ళిళ్ళు మా ఆచారం, అది మా ఆచారం అలాగుంది. అది మేము రాసుకుంది కాదు, భగవద్ గ్రంథం అది. అల్లా ఖురాన్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలో ఎలాగ చేసుకోవాలో రాసి ఉన్నాడు. దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ఒక బుక్ రాస్తారు.